మరో 24 గంటల్లో గోదావరి జిల్లాలలో కోడి పందాలు ప్రారంభమవుతాయి. శనివారం వరకు పోలీసులు నానా హడావిడి చేశారు, బరులు తొలగించారు. కానీ ఆదివారం యథాతథం బరులు ఏర్పాటు అయిపోయాయి. పందాలకు బలమైన కోడి పుంజులు కావాలి. వాటికి చిరునామా కాకినాడ రూరల్ గొర్రిపుడి. ఒక్కో పుంజు ₹1,00,000 ఖరీదు చేస్తుంది. పందెం కోళ్ల పెంపకంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కోడి పందాలకు సంబంధించి పందాలు పెంచేది ఎవరైనా శ్రీకాంత్ సుబ్బారావు అని చెప్తారు. కాకినాడ రూరల్ గొర్రెపూడి ఆయన పందెం కోసం పుంజులు పెంచుతారు, వాటిని అమ్ముతారు. అంతే తప్ప పందాలకి చాలా దూరంగా ఉంటారని తెలుసు. ఏ రంగు కోడి, అదేవిధంగా కోడికి ఎంత తిండి పెడతారు, ఎన్నాళ్ళు పెంచాలో ఒకసారి సుబ్బారావు అడుగుతారు. ఏమైనా ఎంతకాలం నుంచి పెంచుతున్నారు? కోడి పందాల సీజన్ రాగానే సుబ్బారావు పుంజులను గుర్తుకొస్తుంది. కోళ్ళు 15 సంవత్సరాల నుంచి పెంచుతున్నానండి. 15 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను. ఇలా పండగల్లో సరదాగా పందాలకి పట్టుకెళ్తుంటారని మన దగ్గర అమ్ముతుంటాను అనమాట. ఒక పుంజుని పెంచడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? అంటే పుంజు సంవత్సరానికి పందానికి వస్తుంది అంటారు కానండి, సంవత్సరానికి పందానికి పెద్ద పందానికి రాదండి. సంవత్సరంన్నర నుంచి 20 నెలలు ఉండాలి. ఎంత ఖర్చు అవుతుంది మీకు? చిన్న పిల్లని మీరు పిల్లలు కూడా ఎక్కడ తయారు చేస్తారు? పిల్లలు కూడా మనం ఎక్కడే తయారు చేస్తున్నాం కానండి, ఈ మధ్యన వైరస్ వచ్చి కోళ్ళు అన్ని చచ్చిపోతున్నాయండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని మందులు వాడినా కానీ కంట్రోల్ అవ్వటం లేదండి. పిల్లలు ఎన్నన్నా దింపుతున్నామంటే చివరికి రావటం లేదండి. దాని మీద కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి కోళ్ళు పెంపకం. ఇప్పుడు ఈ పందాల సీజన్ వస్తుంది, రేపు నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక్కో పుంజు దాని సైజుని బట్టి బలాన్ని బట్టి ఎంత అమ్మవచ్చు? అంటే సైజుని బట్టి బలాన్ని బట్టి కోళ్ళు కొనరకానండి. దాని దెబ్బలాటను బట్టి దాని యొక్క దాని బ్లడ్ లైన్ బట్టి కొంటారండి. మనం అంటే 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం అంతా క్వాలిటీగా ఉంటది, కోడి బాగా దెబ్బలాడుతుంది అనేసి తన్నించుకుని చూసుకుని కొంటుంటారు. అంటే బలంగా ఉన్నంత మాత్రం పందెం కొడుతుందని రూలే ఉండదండి. కోడి దాని బ్లడ్ లైన్ బాగావాలి, దాని దగ్గర దెబ్బలాట ఉండాలండి. ఏమేమి పెడతారు మీరు? మేమండి చాలా అండి, నాస్తా బాదం పిక్కలు ఇవన్నీ, ఇంకా డ్రై ఫ్రూట్స్ అంతా కుమ్మి తయారు చేసి దాన్ని నాస్తా అంటామండి. అది తర్వాత రొట్టె పిండి తయారు చేస్తామండి. నవధాన్యాలతోటి రొట్టె పిండి కూడా తయారు చేస్తాం. అలాగే మళ్ళీ మటన్ ఆ పండగ తయారులు చేసి మటన్ కోడిగుడ్డు కూడా పెడతారు. కోడిగుడ్డు స్టార్టింగ్ లో పెడతామండి. కోడిని జాబ్ లోంచి తీసి కొట్టకర్రలకు వేసేటప్పుడు ఒక 20 రోజుల్లో కోడిగుడ్డు పెడతామండి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా మీ దగ్గర పుంజులు పట్టుకెళ్ళిన రోజులు ఉన్నాయి. వాళ్ళ మనుషులు వచ్చి పట్టుకెళ్ళటం జరిగిందండి. చాలా చోట్ల నుంచి వస్తుంటారండి ఎమ్మెల్యేలు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు మనుషులు వస్తుంటారండి. వస్తుంటారండి అంటే వాళ్ళు డైరెక్ట్ గా రాకపోయినండి, వాళ్ళ మనుషులు వచ్చి పట్టుకెళ్తుంటారు. బాగా తయారై పందానికి సిద్ధంగా ఉన్న పుంజు రేట్ ఎంత ఉంటుంది మా దగ్గర? అంటే కొంచెం అంటే ఎక్కువ 20,000 కాడి నుంచి పైకి ఉంటది. అలాగే మనం ₹1,00,000 దాకా అమ్మేవాళ్ళం. గొర్రెపూడిలో పందెం కోళ్ళు మనం చూస్తున్నాం. దీన్ని దాదాపు 12 నెలల నుంచి 20 నెలల పాటు పెంచితే ఈ స్థాయికి ఎదిగితే, ఈ 3 రోజులు సాధారణంగా కోడి పందాలు జరిగినప్పుడు 1 నిమిషం నుంచి 2 నిమిషాల్లో పందెం అయిపోద్ది, కోళ్లు తెగిపడతాయి. కానీ వీటిని పెంచడం అనేది చాలా ఆర్థిక భారంతో కూడుకున్నది. సుబ్బారావు, గొర్రెపూడి సుబ్బారావు గారు ఎవరైనా చెప్తారు పందెం రోజులు ఆయన దగ్గర ఉంటే బాగుంటాయని. ఎంత శ్రమ మనం చూస్తున్నాం. ఆకుకూరలు కూడా దయచేసి పెడుతున్నారు, తోటకూర, పాలకూర. ఏదైతే గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ, మన పిల్లలకి కానీ పెడతారో అలాంటి ఆకుకూరలతో పాటు వీటికి మటన్, చికెన్, అదేవిధంగా కోడిగుడ్డు, నవధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ తో వీటిని పెంచడం జరిగింది. మరో 24 గంటల్లో పందాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కోడి పుంజుల కోసం వస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. సాంబశివరావు, జీ న్యూస్, కాకినాడ.